ఎవరైనా ఒక పిల్లలు పుట్టిన వెంటనే ఫస్ట్ ఆ తల్లిదండ్రులు చేసేది ఏంటంటే ఇమీడియట్గా పిల్లల వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ బేబీ కండిషన్ ఎట్లా ఉందో చూస్తారు. అసలు ఒక పుట్టిన బేబీ పూర్ణ ఆరోగ్యంతో ఉంది అనడానికి ఒక డెఫినేషన్ ఏంటి? రైట్, బేబీని ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్నప్పుడు ఒకటేసారి రిఫ్లెక్సెస్, అది సౌండ్ రిఫ్లెక్సెస్, ఒకసారి చప్పుడు వచ్చింది అనుకోని ఒకసారి ఉలికిపడ్డట్టు, దాన్ని బేబీకి ఇట్లా అన్నప్పుడు ఒకటేసారి 2 చేతులు 2 కాళ్ళు ఇట్లా రిఫ్లెక్స్ వచ్చిందంటే అది నార్మల్. రెండోది ఏంటంటే కలర్ నార్మల్గా ఉండదు, ఒకటి రిఫ్లెక్సెస్, రెండవది పింక్ కలర్ కనుక పింక్ లేకపోయిందంటే వాళ్ళకి హైపోథర్మియా అవ్వచ్చు, మరి వేడితోటి వాళ్ళకు స్వెట్టింగ్ కానీ వేడితోటి ఆ కలరు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. పింక్ కలర్, రిఫ్లెక్సెస్, అలాగే మనకు యూరిన్ పాస్ చేస్తుందా, మోషన్ పాస్ చేస్తుందా, ప్రతి 2 గంటలకు ఒకసారి బేబీ ఆకలికి ఏడుస్తుందా అనే పదం అడుగుతాను. అంటే బేబీని పట్టుకున్నప్పుడు వెయిటు, ఆ వెయిట్ ప్రకారము తల సెంటీమీటర్స్ వాళ్ళ తల కొలత 32 నుంచి 37 ఉండాలి. పొడుగు దాదాపు 50 సెంటీమీటర్లు ఉంటారు నార్మల్ బేబీ. రిఫ్లెక్సెస్, కలరు చాలా ఇంపార్టెంటు. అది దాన్ని చూస్తేనే మేము గుర్తుపట్టగలుగుతాం. అంటే బేబీ సిక్ లుక్ ఉందా, లేక యాక్టివ్ ఉందా, లేక ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం పింక్ కలర్ అండ్ సాచురేషన్ ఏమైనా కావాలంటే మనం ఆక్సిజన్ సాచురేషన్ పెట్టి చూస్తాము. అదర్వైజ్ బేబీ ఏడవటము, ఆ ఏడ్చినప్పుడు నాలుకలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, తర్వాత బాడీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఆ కలర్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. నార్మల్ బేబీ ఉన్నదని చెప్పేసి ఎంత బరువు తక్కువ ఉంటే అన్ని కొంచెం స్కిన్ ప్రమాదానికి గురి కావటం అవుతుంది. అలాగే ఆ స్కిన్ తొందరగా వేడైతే తొందరగా చలిగిపోతుంది. ఇవి కాబట్టి స్కిన్ కలరు, బరువు, యాక్టివిటీ, పాలు తాగుతుందా లేదా, యూరిన్ పాస్ చేస్తుందా లేదా, మోషన్ మొదటి రోజులు మికోనియం అంటారు, నల్లగా పోతుంది, అలా పోతుందా లేదా అని తెలుసుకొని మనం చూస్తేనే గుర్తుపట్టగలుగుతాం. Like and subscribe Eagle Health and Beauty.